ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం కలిసి చదువుకుందాం. ఆశురుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. మరలా చదువుకుందాం. ఆశయుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ సత్యదేవ, శ్రీమంతుడు అయిన మా తండ్రి, శాశ్వతమైన ప్రేమ కనుపరిచినటువంటి మా దేవ, నిత్యమైన కృపను మాకు అనుగ్రహించినటువంటి మా దేవ, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో పాటు ఉంటాను అని సెలవిచ్చిన మా దేవ, మేము క్రీస్తు యేసును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానములు మేము ఎదగాలని మీరు కోరుతున్నటువంటి ప్రభువా, మా ఎడల జాలిపడి నిత్య రాజ్యం కొరకై సంఘ ప్రాంగణములో ఇలాగున మీరు మళ్ళీ కడుతున్నదికై స్తుతులు అర్పిస్తున్నాను. దేవా, నన్ను అంగీకరించండి. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ నా మీద కుమ్మరించండి. నీ ప్రజల మీద నీ ఆత్మను కుమ్మరించండి. ఆన్లైన్లో వినువారు కూడా మేలు పొందినట్లుగా సహాయం చేయండి. మా కళ్ళ నుండి పొరలు తీసివేయండి. మేము సత్య సంగతులను సరిగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. కూడి వచ్చిన మా సమయం దేవునికరంగా చేయండి. నీతో నేను ఆత్మకు నన్ను నేను అప్పగించుకుంటూ మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మీ కనికరాన్ని కోరుకొచ్చు మీ స్వరం వినిపింపచేయమని మా రక్షకుడు యేసు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో తర్వాత 7వ అధ్యాయంలో ప్రభు యొక్క సింహాసనము గుర్చినటువంటి ప్రత్యక్షతను, పరలోకంలో జరిగే ఆ సంగతిని, ఆ సింహాసనాన్ని మనం చూడగలం. అయితే 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం: ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడినవాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదు. 2వ వచనం: వెంటనే నేను ఆత్మవశుడనై అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆశుండై ఉండెను. చాలు, ఇది మనం చదువుకున్నాం. ఎప్పుడైతే ఈ సంగతులు అయిపోయిన తర్వాత పరలోకంలో ఒక తలుపు తెరవబడిందంట. తెరవబడినప్పుడు బూరధ్వని వంటి స్వరం ఏమని పలికిందంట? ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడ జరగవలసిన సంగతులు నీకు కనపరిచదు అని యోహానుకు ఈ స్వరం వినబడినట్లుగా అతను రాసి వచ్చాడు. కనుక మనలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చాం. ఆదివారం వస్తున్నాం, వారకుడికి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? మనందరి ఉద్దేశం ఒకటేంటంటే
వేరే ఉద్దేశం ఉంటే మార్చుకోవాలి. ఏంటి ఆ ఉద్దేశం అంటే మనం పరలోకానికి వెళ్ళాలన్నదే ఉద్దేశం. ఇంకేమైనా ఉందా? పరలోకానికి వెళ్ళాలన్నదే ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే వస్తున్నా. ఇంకేమైనా వేరే ఉద్దేశాలు ఉంటే మార్చుకోవాలి. అనేకులు ఎలాగొస్తారంటే, యేసుప్రభువును వెంబడించిన వాళ్ళు మాకు రొట్టె ఇస్తాడేమో, ఆహారం పంచిపెడతాడేమో అని వెంబడించినారు. ప్రభు తిరిగి వారిని చూచి, మీరు క్షయమైన ఆహారం కొరకు నన్ను వెతుకుతున్నారే కానీ అక్షయమైన ఆహారం కొరకు మీరు నన్ను వెదకడం లేదు అన్నాడు. కనుక ఏదైనా మనము నెలసరి సరుకులు కావాలి, పిల్లల ఫీజులు కావాలి, లేక ఏదైనా కొంత డబ్బు కావాలి అనేటువంటి ఆలోచనతో మనము వస్తున్నాము అనిపిస్తుంది ఎక్కువ శాతం. మరి రాకూడదా? ఇలాంటి ఆలోచన అవసరం లేదా? ఫీజులు కావాలి కదా, తిండి కావాలి కదా, డబ్బు కావాలి కదా, కావాల్సిందే. వద్దని ఎవరు చెప్తారు? కావాల్సిందే. అయితే మనం ఇక్కడ వచ్చే ఉద్దేశం ఏంటంటే, ఎందుకు వస్తున్నామంటే, అనుదినము దేవుని వాక్యాన్ని మనం వింటూ రూపాంతరపరచబడాలి. రూపాంతరపరచబడడానికి, రూపాంతరం చెందడానికి మనం దేవుని ఇంటికి వస్తున్నాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏమైనా మార్పు చెందావా? పోయిన నెల కంటే ఈ నెల ఏదైనా మార్పు జరిగిందా? వింటున్న వాక్యం ద్వారా ఏమైనా మార్పు జరుగుతుందా నేను ఆత్మీయ జీవితంలో? ఈ మార్పు జరిగినప్పుడు, ఎప్పుడైతే నేను వస్తున్నది ఎందుకొరకంటే వాక్యం వినాలా, ఆ వాక్యములో నుండి దేవుడు అంత మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి నేను లోబడినప్పుడు నేను నూతనపరచబడాలి, రూపాంతరం చెందాలి, అలాగున మార్పు చెందాలి. అది నా యొక్క గురి, అది నా ఆశ అని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ శరీర అక్కర్లు, భౌతిక అక్కర్లు కూడా ఆటోమేటిక్గా తీర్చబడుతుంది. కనుక నీవు నేను వచ్చే ఉద్దేశం ఏమై ఉండాలంటే, ప్రభువా నీ వాక్యం చేత నేను రూపాంతరం చెందాలి. ఎలాగ చెందాలంట? యేసు ప్రభు తన కుమారుని యొక్క స్వారూప్యానికి సమానమైన స్వారూప్యంలోనికి తీసుకురాబడాలంట. రూపాంతరం కొండ మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు మోషే, ఏలియాలు వచ్చి వాళ్ళు కూడా రూపాంతర పర్వతం మీద రూపాంతరంలో ఉన్నటువంటి ఆ దేహములో వారు వచ్చి మాట్లాడినారు. అలాగనే మనం కూడా మార్పు చెందాలి. అందుకొరకే మనం వస్తున్నాం. అందుకని ప్రభు అన్నాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము. చదవండి. ఓ తలుపు తెరవబడిను, ఒక స్వరం నాకు వినబడిను, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదును. ఈ మాట, ఈ వాక్యం ఎక్కడైనా రాసి పెట్టున్నామా? ఎక్కడ? మెట్ల మీద రాసి పెట్టాం. ఎందుకని? ఎక్కిరండి. కనుక మనం రూపాంతరం చెందడానికి దేవుని వాక్యం అవసరం. ఆ వాక్యం ఎక్కడ దొరుకుతుంది? డీమార్ట్లో దొరుకుతుందా? లేక మోర్ మార్కెట్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? దానికన్నా 2-3 సార్లు పోతాం. వారానికి 2-3 సార్లు పోయే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని ఇంటికి ఎందుకు వస్తున్నామంటే, మనం వాక్యం విని రూపాంతరం చెందడానికి. అందుకొరకే ఆ మాట రాసింది. అటువైపున ఇక్కడికి ఎక్కిరండి, ఇక జరగవలసిన వాటిని మీకు తెలియజేయండి. ఇటువైపు ఏం రాశాం? బ్రదర్స్ ఎక్కువ వస్తారు. ఇటువైపు ఏం రాశాం చెప్పండి? మీరు పరిశుద్ధులై ఉన్నట్లుగా. ఏమి చదువు, పూర్తి చెప్పు. నేను పరిశుద్ధుడై ఉన్నట్లుగా మీరు సమస్త ప్రవర్తనలు యందు పరిశుద్ధులై ఉండుడి. మనము ప్రభుని యేసుక్రీస్తు వారిని సమీపించాలంటే మనకేం కావాలా? పరిశుద్ధత కావాలి. అవునా? ప్రభుని యేసుక్రీస్తు వారిని మనం చేరాలంటే, కలుసుకోవాలంటే ఏం కావాలండి? ఏం కావాలా మనకి? పరిశుద్ధ కావాలి కదా. ఏం పలకరే? కావాలన్నా వద్దా? ప్రభుని యేసుక్రీస్తు వారిని కలవడానికి పరిశుద్ధత అవసరం లేదు. మన పరిశుద్ధతను బట్టి
ఎంత మాత్రం కూడా యేసు ప్రభువును కలవలేం. అయితే యేసు ప్రభు ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడగలం. యేసు ప్రభు ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడగలం. పరిశుద్ధులముగా ఉండి యేసు ప్రభు కలవాలనుకున్నది లోకం. మేము నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి, వ్రతంలో ఉండాలి, అప్పుడు నేను దేవుని కాడికి వెళ్ళాలి అనేది లోకం. పరిశుద్ధులుగా ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే మేము స్నానం చేసుకొని అన్నీ చేసుకొని ఆ తర్వాత పూలు ఎత్తుకొని కొబ్బరి ఎత్తుకొని మేము శుభ్రంగా వెళ్ళాలి దేవుని కాడికి వెళ్తున్నాం కదా. శుభ్రంగా వెళ్ళాలి అనేది అక్కడ గుడి తాత్పర్యం. ఇక్కడ మనం ఉన్న పాటునే లేచి వస్తే ఆ తండ్రి పరిగెత్తుకొచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని చేర్చుకొని ఆ తర్వాత ఏం చేస్తాడు? మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మంచి వస్త్రాలు, చెప్పులు, అన్నీ ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించేది. కనుకనే గుర్తిరగాలి. అనేకసార్లు ఇవన్నీ మానుకున్న తర్వాత దేవుని నమ్ముకుంటాం. కాదు మానుకోవడానికి, సరి చేసుకోవడానికి దేవుని నమ్ముకునేది. ఉన్న పాటు నమ్ముకోవాలి, ఉన్న స్థితిలో నమ్ముకోవాలి. అందుకొరకే అది ప్రాముఖ్యత. కనుక ఇక్కడ రాయబడిన ఒక మాట చూడండి, 4వ అధ్యాయము 3వ వచనం. ఆశీయుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగమును పోలినవాడు మరకతు వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. నేను పలు పర్యాయాలు ప్రార్థనలో తరచుగా ఈ పదం వాడుతూనే ఉంటా. మీరు గమనించి ఉండొచ్చు. ఏం పదం ఇది? ఏం పదం ఇది? సూర్యకాంత పద్మరాగములతో ఇక్కడ రాయబడింది. మరకతు వలె ప్రకాశించు ఇంద్రధనుసు ఆవరించిన సింహాసనం మీద ఆశునైన వాడా. ఈ పదము నేను వచ్చిన దినము నుండి ఈ దినం వరకు కూడా ఈ ప్రార్థనలు ఈ పదం ఇక్కడ వాడతా. మీరు ఎప్పుడైనా పాత యూట్యూబ్లో ఏదైనా ఉంటే కూడా చూడండి. సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు మరకతు వలె ప్రకాశించు ఇంద్రధనుసు ఆవరించిన సింహాసనం మీద ఆశునైనటువంటి ప్రభు. ఎలాగున్నాడంట? ఆయన ఎలాగున్నాడు అనే సంగతి అక్కడ పక్కన పెడితే, ఆశునుడైన వాడు సూర్యకాంతి పద్మరాగంలో పోలినవాడు. దీన్ని గురించి మనం పక్కన పెడదాం. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఈ మాటను గురించి మనం ధ్యానం చేద్దాం. ఏ మాటమ్మా? మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు ఆవరించిన సింహాసనం. కనుక బాగా గమనించండి. మనకందరికి తెలిసిన సంగతే, ఇంద్రధనుస్సు ఎన్ని కలర్లో ఉంటుంది? ఎన్ని రంగుల్లో ఉంటుందమ్మా? ఇంద్రధనుస్సు 7 రంగుల్లో ఉందని చెబుతారు. మనం కూడా కొంత మటుకు చూస్తాం. సైంటిఫిక్గా కూడా చెప్తారు 7 రంగులు ఇంద్రధనుస్సు ఉంటుంది. అయితే ఇక్కడున్న ధనుస్సు ఎలాగుందమ్మా? ఎన్ని రంగులు ఉన్నాయి? చదవండి. ఏమైనా ఉంది? మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఈ ఇంద్రధనుస్సుకు ఎన్ని రంగులు ఉన్నాయి? ఒకే రంగు ఉంది. మరకతము అదొక వజ్రం. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు ఆ సింహాసనాన్ని ఆవరించి ఉంది. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము 13వ వచనం. మేఘములో నా ధనస్సును ఉంచుతిని, అది నాకును భూమికిని. 9వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడంటే, మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిత్య నిబంధనగా గుర్తుగా ఉండును. కనుక ఎప్పుడు ఆకాశంలో మేఘములో ధనుస్సు ఉంచబడిందంటే జలప్రలయం తరువాత ఆ యొక్క ఇంద్రధనుస్సు, ఆ ధనుస్సు అక్కడ ఉంచబడేది. అయితే మరి ఎందుకు అది ఉంచబడింది అని అంటే, చదవండి ఆ మాట. భూమిపైన 14వ వచనం. భూమిపైన నేను మేఘములను రప్పించున్నప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును
మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులు నాశనము చేయుటకు ఇలాగున ప్రవాహముగా నీళ్లు రావు. జలప్రళయం అయిపోయిన తర్వాత ప్రభు మనస్సు కొంచెం బాధపడింది. అయ్యో, నేనేంది ఇట్లా అయింది, ఇక మీదట నేను అలాగున చెయ్యను. తనలో తాను తీర్మానం చేసుకున్నాడు. 8వ అధ్యాయము 2వ వచనంలో 21వ వచనంలో అలాగ తీర్మానం చేసుకున్నాడు. 22వ వచనంలో ఏమని రాశాడు? ఇక శీతాకాలమును రాత్రింబగలు ఉండక మానవని తన హృదయములో ఆనుకున్నాడు. ఒకవేళ నోవహు ఓడ చేయక మునిపే ఈ ధనస్సు ఆకాశంలో ఉండుంటే జలప్రళయం వచ్చేదా? జలప్రళయము వచ్చేది కాదు. కనుక జలప్రళయం అయిపోయిన తర్వాత ఇప్పుడు ధనస్సును ఆకాశంలో ఉంచాడు. ఉంచిన కారణం చేత ఇక మీదట మేఘాలు వచ్చినప్పుడు, ఆకాశం మీదకి వచ్చినప్పుడు, ఇంకా కురవాలనుకున్నప్పుడు అప్పుడు నేను చేసినటువంటి నిబంధనను నేనేం చేసుకుంటా? జ్ఞాపకం చేసుకుంటున్నా. జంతువులు, మనుష్యులు ఎవరు కూడా నాశనం కాకుండా నేను గుర్తు చేసుకుంటా. ప్రియులరా, ఈ యొక్క వర్షము కురిసే విధానాన్ని చూస్తే యోబు గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును, ఆ మెరుపు గల మేఘముతో వ్యాపింపచేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళ మీద మెరుపును మేఘమును సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అది చాలు. ఏం రాశాడు ఇక్కడ? దేవుడంట మేఘాలారా రండి అంటే సరే ప్రభువా అని అవి అలాగనే మేఘాలు వస్తాయట. ఎక్కడికి వస్తాయి? భూగోళం మీదకి మేఘాలు వస్తాయి. ప్రభు వచ్చినాం ప్రభు అంటే కురవండి, ఆజ్ఞాపిస్తాడు. కురవమంటావు ప్రభు? ఎట్లా కురవమంటావు? ఒక దెబ్బతో కొట్టుకోబోయేట కురవమంటావా? లేక చెరువులు మాత్రం నిండి పొలాలు మాత్రం తొలసి అందరికి క్షేమం కలిగించేటువంటి మంచి వర్షం కురవమంటావా? చెడ్డ వర్షం అంటే కొట్టుకోబోయేట్టుగా కురవమంటావంటే అక్కడ రాశాడు చూడండి, చదవండి ఏమ్మా. ఆయన వారికి ఆజ్ఞాపించిన యావత్తును అవి నెరవేర్చును. దేని కొరకు? శిక్ష కొరకే కానీ, భూలోకము కొరకే కానీ. భూలోక కొరకు అంటే కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించినది యావత్తు నెరవేర్చును. చూశారండి, మేఘాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, అక్కడంతా కొట్టుకోబోతున్నాయి. ఎందుకు కొట్టుకోబోతుంది? దేవునికి తెలియకుండానే వర్షం పడి కొట్టుకోబోతుందా? దేవుడు ఆజ్ఞాపించినది అన్నాడు. ఏమని ఆజ్ఞాపించినాడు? వీళ్ళంతా కొంత మెడ బిరుస్తనం వచ్చేసింది, అందుకని కొట్టుకోబోవాలనైనా, అందుకని బాగా కురువు అంటాడు. శిక్ష కొరకు, అందుకని కొట్టుకోబోతాను. శిక్ష కొరకు. కృప కొరకు అంటే మంచి వర్షం పడిందబ్బా, ఇంకా దున్నుకోవచ్చు, విత్తనాలు వేసుకోవచ్చు, అది మంచి వర్షం. చూడండి, యోబు గ్రంథంలో అప్పుడే రాసి ఉంచాడు. కనుక నోవహు దినాల్లో దేని కొరకు కురిసిందంట? మేఘాలను రప్పించినాడు. ఏమన్నాడు? శిక్ష కొరకు కురువు. అందుకని శిక్ష కొరకు కురిసినాయంట. పర్వతాలు మునిగిపోయినాయి, అందరూ చనిపోయినారు. కనుక దేవుడు ఆజ్ఞాపించేదాన్ని అవి నెరవేరుతున్నాయి.
ఇప్పుడు ఏం ప్రభువా చాలా రోజులైంది, నువ్వేం ఆజ్ఞాపించు. ఎట్లా ఆజ్ఞాపిస్తున్నాడు ఇప్పుడు? ఆ గుంటూరులో గురువు అక్కడ అంతా గురి చేస్తాడు. వద్దు అట్లా వద్దు, గుంటూరులో గురువు, లేక అక్కడ గురువు, లేక అక్కడ ఫారిన్లో గురువు, ఇక్కడ గురువు, అక్కడ గురువు అని కురిపిస్తున్నాడు. అంతేగాని సమూలముగా ప్రపంచానంతటిని ముంచేయడం లేదు. అది ఆయన కృప, ఆయన కృప. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడంటే ఇప్పుడు మన దగ్గర మామిడికాయలన్నీ పండినాయి అనుకుందాం, లేక మంచి వరి పంట పండింది, ఈ ప్రాంతం అంతా మామిడికాయలు బాగా పండినాయి, అలాగే బొప్పాయిలు పండినాయి, అన్నీ పండినాయి, కట్టలు డబ్బులు వచ్చేసినాయి. జోబులో పెట్టుకుందామా, బీరోలో పెడతామా, ఎక్కడ పెడతామా అర్థం కాల. ఎప్పుడైతే డబ్బులు దండికి వచ్చినాయో ఇంకా భుజాలు ఎగరేసి కాలర్ ఎగరేసి ఇంకా గర్వంగా వాడెంత వీడెంత అని మాట్లాడతాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు రేపు సంవత్సరానికి అటువైపున కోస్తా అక్కడ వర్షం కురిపిస్తాడు, ఇక్కడ ఎండిపోయేట్టు చేస్తాడు. అప్పుడు మన దగ్గర కూడింది కదా మనం డబ్బులు, ఈ డబ్బులన్నీ అక్కడికి పంపి అక్కడున్న బియ్యాలన్నీ ఇక్కడ తెచ్చుకొని అక్కడున్న ఆహార వస్తువులు అక్కడున్న దాన్ని తెప్పించుకొని అప్పుడు మనకు కరిగిపోద్ది. ఏం కరిగిపోతుంది? డబ్బు కరిగిపోద్ది, ఆ తర్వాత పట్టిన గర్వం కూడా కరిగిపోద్ది. అక్కడ పోయి జరుగుతుంది, అక్కడ వానికి పడుతుంది. ఎవరికి? అక్కడ వానికి పడుతుంది. అక్కడ ఎక్కింది కదా డబ్బులు, అందుకని వానికి గర్వం పడుతుంది. అందుకని ఒకప్పుడు వీళ్ళ మీద వర్షం కురిపిస్తాడు, ఈ డబ్బులన్నీ అక్కడ పోయేట్టు చేస్తాడు, ఆ డబ్బులన్నీ ఎటు వచ్చేట్టు చేస్తాడు. అలాగున ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా అక్రమం ఇక్కడ పెరిగిందా, ఇక్కడ శిక్ష, అక్కడ పెరిగిందా, అక్కడ శిక్ష, ఇక్కడ కష్టపడుతున్నారా, ఇక్కడ దీవెన, అక్కడ కష్టపడుతున్నారా, అక్కడ దీవెన. ఇలాగున దేవుడు ఈ భూలోకాన్ని బ్యాలెన్స్డ్ చేస్తున్నాడు. బ్యాలెన్స్ ఎక్కడుంది ఈ మాట అంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24 వచనం, 22, 23 వచనం, 9:23. ఇర్మియా గ్రంథం 9:23. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి ఆశింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. ఆశించువాడు దేన్ని బట్టి ఆశింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటే బట్టియే ఆశింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. చూసారండి, కృప చూపేవాడని, న్యాయం జరిగించేవాడని, భూమి అందంతటా కృప చూపేవాడని, న్యాయం జరిగించేవాడని, ఆ దేవుని గూర్చినటువంటి కార్యాలను గూర్చినటువంటి జ్ఞానం కలిగినప్పుడు అబ్బా నా ప్రభు ఎంత గొప్పవాడబ్బా, లేకపోతే పేద నుంచాడు ధనికుని ఉంచాడు. ఎందుకని? వాడొచ్చి అందరూ ఉంటే అందరూ గర్విష్ఠులైపోతారు, వాడు తగ్గితే దీనుడైతాడు, వీడు అట్లా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇదే దేవుడు చేసేటువంటి కార్యాలు. అందుకొరకై ఇక్కడ మనం చూడగలిగితే మరి ఆ దినముల్లో ఉన్న ప్రజలు మరి భయంకరమైన పాపాలు చేసిన కారణం చేత జలప్రలయం చేత లోకాన్ని ముంచేశాడు. ఆ తర్వాత అన్నాడు, ఇక మీదట జంతువులను మరి మనుషులను నేను ఇలాగున నాశనం చేయను అన్నాడు. అందుకొరకే భూమి మీద అక్కడ అక్కడ అలాగున శిక్షిస్తున్నాడు. అప్పుడు మాట ఇచ్చాను కదా అని శిక్షించక మౌనమైపోతే లోకంలో పాపం ఏమైపోతుంది? పెరిగిపోతుంది. అందుకొరకే ఆయన అలాగూ చేస్తున్నాడు. కనుక ఎందుకు సునామీలు, భూకంపాలు, కరువులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఇక్కడ చెన్నైలో సునామీ రాకమునుపు అక్కడ సముద్రం పక్కనే ఒక వ్యక్తికి 12 అంతస్తుల లాడ్జి పెద్ద బిల్డింగ్ ఉండేదంట. బిల్డింగ్ ఉంటే వానికి డబ్బు అనుకుంటుంది, 24 గంటలు డబ్బు వస్తూనే ఉంది.
వాడు అక్రమం చేసి కట్టాడో, అన్యాయం చేసి కట్టాడో, మోసం చేసి కట్టాడో వానికే తెలుసు. ఒక్కసారి కూలిపోయి అందరిలాగా ఇడ్లీ పొట్లాల కొరకై పరిగెత్తినప్పుడు వానికి మనసుకు అర్థమవుతుంది, అరే ఎంత అన్యాయంగా అక్రమం చంపినా ఇంతేరా, అందుకని ఇక మీదట ఏం చేయాలా, నీతిగా బతకాలరా, ఎంత ఉన్నా ఏం చేయాల్సింది, ఏదైనా ఇంత అయిపోయిందిరా, ఇదిరా బ్రతుకు అని తనకు తానే బోధించుకోగలడు, గ్రహించగలడు. కనుక ఇక్కడ వానికి ఏమర్థమైందంటే అక్రమముగా అన్యాయముగా సంపాదించి ఇలాగన కూడబడడం సరికాదు, ఇది వ్యర్థం, ఇది కోల్పోతాం అని అర్థమైంది. భూకంపాలు, కరువు, కష్టాలు, నష్టాలు, సునామీలు ఎందుకు వస్తుంది అంటే మానవుడు వాస్తవమైన విలువలు తెలుసుకోవాలి. వాస్తవమైన విలువలు తెలుసుకొని బతకడానికే అవన్నీ వస్తాయి. అవునా, అది కాదురా బ్రతుకు ఇలాగ, ఇది కాదురా బ్రతుకు అలాగూ అని వాస్తవమైన విలువలు, ఆత్మ సంబంధమైన వాటి మీదనే వాటికి విలువనిచ్చి, ఏ లోక సంబంధమైన వాటికి పెద్దగా విలువ ఇవ్వకుండా బ్రతికే బ్రతుకు దాన్ని బట్టి నేర్చుకుంటాం, లేకపోతే నేర్చుకోలేం ప్రియులరా. అందుకని దేవుని యొక్క జ్ఞానం అలాగన భూమి మీద కృపను, నీతిని, న్యాయాన్ని ఆయన జరిగిస్తున్నాడు. అలాగూ జరుగుతుంది. అలాగన తర్వాత ఆయన ఇప్పుడు అన్నాడు 13వ వచనంలో, మరి ఆకాశమందు నేను ఒక ధనస్సును ఉంచుదును. ఇది ఒక నిబంధన. ఎవరికి నిబంధన? నోవహుతో అన్నాడు, నోవహు నీతో నేను ఒక నిబంధన, అది కాదు, భూమికిని దేవునికిని ఒక నిబంధన, భూమికిని దేవునికిని ఒక నిబంధన, ఆ నిబంధన ఈ నిబంధన. ఆ తరువాత మనం చూడగలిగితే ఆదికాండము 14వ అధ్యాయము 17వ అధ్యాయము 13వ వచనం, నీ ఇంట పుట్టినవాడును, నీ వెండి కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను, అప్పుడు నా నిబంధన నీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. 14వ వచనం, సున్నతి పొందని ప్రతి మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మము సున్నతి చేయబడదో అటువాడు తన జనముల్లో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. ఇది అబ్రహాముతో దేవుడు చేసే నిబంధన. భూమికి అంటే లోకానికి, మానవులకు అందరికీ భూమికి దేవుడు చేసిన నిబంధన అంటే ఇక మీదట నేను జలప్రలయంతో అంతటిని నేను ముంచివేయను. అదే తన నిబంధన. రెండవ నిబంధన ఎవరితో చేశాడంటే ఆయన అబ్రహాముతో చేశాడు. ఏంటి ఆ నిబంధన అంటే, మీ ఇంట పుట్టిన ప్రతి మగవాడు ఏం చేసుకోవాలంట? సున్నతి చేసుకోవాలి. అది మీ దేహమందు ఉండాలి. ఎవడైనా కానీ సున్నతి పొందలేదా వాడు నీ జనుల్లో నుండి అతను కొట్టివేయబడాలి. అది ఇక్కడ అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్మాయేలు, ఇస్సాకు, కెతురా పిల్లలు. ఇస్మాయేలు, ఇస్సాకు, కెతురా పిల్లలు. ఇప్పుడు కెతురా పిల్లలు సున్నతి పొందారు, ఇస్సాకు పిల్లలు సున్నతి పొందారు, ఇస్మాయేలు పిల్లలు కూడా సున్నతి పొందారు, అందరూ పొందారు. అంటే ఈ సున్నతి ఎందుకు వచ్చిందంటే వారు తప్పు చేసినప్పుడు వారిని దేవుడు సంహరించకుండా ఆ సున్నతిని బట్టి వారి ఎడల ఓర్మి కలిగి వారిని క్షమించి వారిని తిరిగి పశ్చాత్తాపడ్డప్పుడు సమకూర్చుకోవడానికి దేవుడు ఉంచినటువంటి నిబంధన. అది వారి దేహమందు ఏర్పరిచిన నిబంధన. ఆ నిబంధన అలాగ ఉంచాడు. అందుకని ఈ నిబంధన ఉన్నప్పటికీ దేవుడు ఏమన్నాడంటే ఇస్సాకు వలనైనదే నీ సంతానమగును అని ఆయన మాట ఇచ్చాడు. అందుకని 25వ అధ్యాయంలో ఇస్మాయిల్ని పిలిచాడు, అతనికి కొంత కానుకలు ఇచ్చాడు, తను తూర్పు దేశం వైపు తరిమేసినాడు. కెతురా పిల్లల్ని పిలిచాడు,
వాళ్ళకి కానుకలు ఇచ్చాడు, వారిని కూడా తూర్పు దేశం వైపు పంపించేశాడు. కానుకంటే ఏంది? 500-1000 రూపాయలు కాదు. నీకు 1000 ఒంటెలు కావాలా, 4000 గొర్రెలు కావాలా, నీకు వెండి బంగారు ఎంత కావాలా? మహా ఐశ్వర్యవంతుడు అబ్రహాం. వాళ్ళకు విస్తారమైనటువంటి ధనము, ఒంటెలు, పశువులు అంతటినీ వాళ్ళకందరికీ ఇచ్చి పంపినాడు. దాన్ని ఏమంటారమ్మా? గిఫ్ట్ అంటారు, కానుక అంటారు. కానుకలు ఇచ్చి పంపించినాడు. అయితే ఇస్సాకుకు మాత్రం తన స్వాస్యానికి తనకు వారసునిగా నియమించుకున్నాడు. కనుక అబ్రహాముకు దేవుడిచ్చిన మాట ఏంటంటే, ఈ యొక్క దేశాన్ని నువ్వు సంచరించి ఎక్కడి వరకు? యూఫ్రటీసు నది వరకు, మధ్యధరా సముద్రం వరకు, ఇటు ఐగుప్తు వరకు ఈ దేశాన్ని సంచరించి చూడు. ఇది నీకును నీ సంతానానికి ఇస్తా. ఎవరు ఆ సంతానం? ఇస్సాకు ఇస్తానన్నాడు. ఇప్పుడు కెతురా సంతతి కానీ ఇస్మాయిల్ సంతతి కానీ ఈ యొక్క కానాను దేశాన్ని దాటి వెళ్ళిపోవాలి. నాయనా మీకు కానుకలు ఇచ్చాను, మీరు తీసుకొని కానాను దేశం దాటి అవతలికి వెళ్ళిపోవాలి. అక్కడికి పంపించేశాడు. అయితే ఇస్సాకు పిల్లలకు మాత్రమే ఆ కానాను దేశాన్ని స్వాస్యంగా అబ్రహాం ఇచ్చాడు. ఇప్పుడు బాగా గమనించగలిగితే మన వ్యక్తిగత జీవితంలో కూడా మనము గిఫ్ట్స్ పొందుతాం, కానుకలు. గిఫ్ట్ అంటే దాన్ని ఏమంటారంటే వరం అంటారు. స్పిరిచువల్ గిఫ్ట్స్, వరం. ఏదైనా దేవుని వలన ఒక గిఫ్ట్ మనం పొందుతాం, దాన్ని వరం అంటాం, గిఫ్ట్నే వరం అంటాం. కనుక ఇక్కడ దేవుని సంఘములో ఒక్కొక్కరికి ఒక తలాంత్ ఉంటుంది, ఒక్కొక్క వరం ఉంటుంది. ఈ వరాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే నేను బాగా ఆశీర్వదించబడ్డా అనుకుంటాం. ఆశీర్వాదం వేరు, గిఫ్ట్ వేరు. ఆశీర్వాదం వేరు, గిఫ్ట్ వేరు. అయితే ఆశీర్వాదం అనేది ఇస్సాకుకు మాత్రమే ఉంది, కానీ అయితే ఇస్మాయిలు సంతతికి కానీ కెతురా సంతతికి కానీ ఆశీర్వాదం లేదు. ఇస్సాకుకు మాత్రమే ఆశీర్వాదం. అయితే వారు అవతలకు వెళ్ళిపోయారు. ఇరాను దేశానికి, అక్కడ బబులోను దేశానికి, అటు సిరియా దేశానికి అటువైపు వెళ్ళిపోయారు. అయితే కానానులో ఇస్సాకు సంతతి మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత ఇస్సాకు సంతతి అయినటువంటి ఈ ఇశ్రాయేలీయులకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత యాజకత్వాన్ని ఇచ్చాడు. అహరోను కుమారులు యాజకత్వాన్ని ఇచ్చాడు. బాగా గమనించాలి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. యాజకత్వం ఇచ్చాడు, తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని, యాజకత్వాన్ని ఇశ్రాయేలీయులు పొందారు, ఇస్సాకు సంతానం. అయినప్పటికీ వారు వాగ్దానాన్ని సొంతం చేసుకున్నారా అంటే వాగ్దానాన్ని సొంతం చేసుకోలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 40 వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 40 వచనం. వీరందరూ విశ్వాసము ద్వారా మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తమై దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని స్థిరపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. గమనించారండి? కానాను దేశములో ఉన్నటువంటి ఇస్సాకు సంతతి కూడా, యాకోబు సంతతి కూడా పరమ ఆశీర్వాదాన్ని వారు పొందలేదు. వారు ఏం పొందుతున్నారు? ధర్మశాస్త్రాన్ని పొందారు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు పొందారు. ఎందుకు? ఇశ్రాయేలీయులు వారికి తవ్వని బావులు, కట్టని ఇండ్లు, వారికి నాటని తోటలు అన్నిటినీ ఇచ్చాడు. భౌతికంగా వారిని ఆశీర్వదించాడు. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదా? ఉంది. ఎలాగుందంటే ఇస్సాకు వలనైన నీ సంతానం అన్నాడు కదా, ఆ సంతానం క్రీస్తును అనుసరించితే, క్రీస్తు వచ్చిన మీదట, మనకు వచ్చిన తర్వాత, మనం ఎత్తబడిన తర్వాత అప్పుడే
మరి పై పాతాళములో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధులు కూడా, ఆ ఇశ్రాయేలు సంతతి కూడా మనతో పాటు కలిసి ఆ శ్రేష్టకరమైనటువంటి ఆ పరమ కానానుని పొందబోతున్నాం. అంతేగాని వారు ఇదివరకు పొందలేదు. కారణం ఏంటి? ఎక్కడ జరిగింది ఆ పొరపాటు అంటే చూడండి, ఆదికాండము 17వ అధ్యాయం, ఆదికాండము 17వ అధ్యాయం 5వ వచనం, 3వ వచనం చదవండమ్మా. అబ్రహాము సాగిలపడి దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు ఆబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించిన కనుక నీ పేరు అబ్రహాము అని అనబడును. ఏమమ్మా ఇక్కడ ఏమన్నాడు దేవుడు? నీ పేరు ఇంకా అబ్రహాం కాదు, అబ్రహాం మారుస్తున్నా. అంటే అర్థమైంది, నీవు అనేక జనులకు తండ్రి అవుతావు, నేను నీకు నిబంధన చేశాను అన్నాడు. కనుక ప్రియులారా బాగా గమనించండి. ఇదివరకు ఎలాగో విన్నారో ఏమో కానీ ఇక్కడ ఒక సంగతి గుర్తించాల. ఎందుకు పేరు మార్చాడు దేవుడు? ఎందుకంటే అనేక జనములకు నీవు తండ్రి వగుదు అన్నాడు. అయితే తండ్రి వగుదు అన్నాడు. ముందు అబ్రాముగా ఉన్నప్పుడే, ఇక్కడ రాసినాడు అబ్రాముగా ఉన్నప్పుడే 12వ అధ్యాయంలో పిలుపును అందుకున్నాడు. అబ్రహాముగా ఉన్నప్పుడే ఆయన 14వ అధ్యాయంలో చదవండి, 17వ వచనం చదవండి. 14:17 అతడు కథల్లో అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు 18వ వచనం, మరియు షాలేము రాజు అయిన మెల్కీషెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను, అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. చాలు 14వ వచనంలో అప్పుడు ఆయన పేరు మారలే, అబ్రాముగా ఉన్నప్పుడే పిలుపు ఉంది. అబ్రాముగా ఉన్నప్పుడే 12వ అధ్యాయంలోనే నీ వలన నీవు గొప్ప చేస్తాను, నేను అట్లా ఇట్లా అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అక్కడ 14వ వచనంలో 14వ అధ్యాయంలో మెల్కీషెదకు షాలేము రాజు వచ్చి రొట్టెను తర్వాత ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఆ పేరు చెడ్డదైతే ఎందుకు ఇస్తున్నాడు? ఈయనకు ఆ ప్రత్యక్షత అబ్రాము అన్నప్పుడే ఉంది. ఆ ప్రత్యక్షత ఇస్మాయేలు విషయంలో తప్పు చేసి 16వ అధ్యాయంలో ఇస్మాయిల్ విషయంలో తాను తప్పిపోయిన తర్వాత నీ పేరు మారుస్తున్నాను. అబ్రహాము ఒక విషయంలో తప్పు చేసిన తర్వాత ఆ తర్వాత పేరు మార్చినాడు. పేరు మారిస్తే ఏమని అర్థము? అనేక జనులకు తండ్రి. అబ్రహాం అంటే అనేక జనులకు తండ్రి. అబ్రాహాం అంటే హైలీ ఫాదర్ అని అర్థం, అంటే ఉన్నతుడైన తండ్రి అని అర్థం. అబ్రహాం అంటే ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్ అని అర్థం. హైలీ ఫాదర్ ఎవరండి? హైలీ ఫాదరు దేవుడు, పరమదేవుడు, పరమ తండ్రి. ఎవరండి? పరమదేవుడు, పరమ తండ్రి. కనుక హైలీ ఫాదర్ ఎక్కడ? అనేకులకు తండ్రిగా ఉండడం ఎక్కడ? అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇది. ఏది? ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీషెదకు వచ్చి ఇచ్చినటువంటి రొట్టె ద్రాక్షారసం అనేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పరలోక నియమం, నమూనా అది. అయితే అహరోను యాజకత్వం అనేది భూ సంబంధంగా తప్పు చేసినప్పుడు శిక్షకు గురి కాకుండా గొర్రెని తెచ్చి నైవేద్యం తెచ్చి బలి అర్పించి దేవునితో సమీపం అవడానికి, దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి
ఏర్పాటు చేసింది అహరోను యాజకత్వం. పాపాన్ని బట్టి మనం శిక్షణ పొందకుండా ఉండడానికి ధర్మశాస్త్రం, కట్టడలు, నియమములు. ఈ దైవజనుడు మెల్కీషెదకు ద్వారా కలిగినటువంటి ఆ దర్శనం, ఆ ప్రత్యక్షతలోనే నిలిచి ఉన్నట్లయితే రెండో నిబంధనకి కానీ రెండో యాజకత్వానికి కానీ అవసరమే లేదు. అయితే ఆయన అక్కడ తొలగిపోయాడు గనక ఆత్మ సంబంధమైన స్థాయిలో నుండి తన పిల్లలకు భౌతిక సంబంధమైన ఆశీర్వాదానికే వారిని మరి అక్కడికి తీసుకొచ్చేసినాడు. మనం కూడా అంతే. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభా నా పాపాలు క్షమించు, నా దోషాలు క్షమించు అని మనం వస్తాం. వచ్చిన తర్వాత డబ్బులు కొనుక్కొని, స్థలము కొని, ఇల్లు కట్టి, కారు కొని, ఇంకోటి చేసి, పెళ్లి చేసి, ఉద్యోగం సంపాదించుకొని భౌతికంగా ఆశీర్వదించబడే కొద్దికి ఆత్మ సంబంధమైన వాటి మీద మనము శ్రద్ధ ఉంచము. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము వెళ్ళిపోయిన సంగతి కూడా మనకు అర్థం కాదు. అలాంటి దుస్థితిలో ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదమే ఇదే దైవ ఆశీర్వాదం అని మనం మోసపోయేటువంటి దుస్థితి మనకుంది. అనేకసార్లు ఇలాగనే అనుకుంటాం. మనకు అన్నీ విస్తరించిన తర్వాత ప్రార్థన సమయం ఉండదు, వాక్యం చదవడానికి సమయం ఉండదు, మందిరం రావడానికి సమయం ఉండదు. ఎందుకని? భౌతికంగా వృద్ధి చెందాం. వ్యాపారమని, స్థలాలని, ఇల్లని, పెళ్ళని, ఇంకోటి అని భౌతికంగా వృద్ధి చెందుతున్నాం. ఇదే దేవుడు ఆశీర్వదించి, ఒకప్పుడు ఏమీ లేదు నాకు, ఇప్పుడు చాలా దేవుడు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. అందుకు నువ్వు చేసేది ఏంది? ఆత్మ సంబంధమైన విషయాల్లో నిర్లక్ష్యం చేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పోగొట్టుకొని భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ముందు పెట్టుకొని ఇదే దేవుని ఆశీర్వాదం చాలులే అనుకుంటే ఎంత మోసం అండి. కనుక అబ్రహాము తన సంతతిని తీసుకొచ్చింది అదే స్థితికి తీసుకొచ్చాడు, ఆ స్థితికి తీసుకొచ్చాడు. కనుక ఈ మెల్కీషెదకు వలన కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే రొట్టె, ద్రాక్షారసం. ఏంటమ్మా? రొట్టె, ద్రాక్షారసం. రొట్టె దేనికి గుర్తు? ఆయన శరీరానికి గుర్తు. రక్తం దేనికి గుర్తు? ఆయన మన కొరకు కార్చిన రక్తానికి గుర్తు. ఏదైనా తోటలో ఆయన ఒక పశువును వధించి వారికి చర్మపు చొక్కాయలు తొడిగించినాడు లేదా? చర్మపు చొక్కాయలు తొడిగించినాడు. మరి మాంసం ఎక్కడ పోయింది? రక్తం ఎక్కడ పోయింది? అంటే ఆయన వధించినప్పుడు రక్తము ఏదైనా తోటలోనే కారింది, మాంసం కూడా ఏదైనా తోటలోనే ఉంది. చర్మం మాత్రం వీళ్ళు కట్టినాడు, వీళ్ళు ఏదైనా తోట నుండి బయటికి తరిమేసినాడు. ఇప్పుడు చర్మం ఎక్కడుంది? మాంసం ఎక్కడుంది? రక్తం ఎక్కడుంది? రక్తమేమో ఏదైనా తోటలో ఉంది, మాంసమేమో ఏదైనా తోటలో ఉంది, జీవవృక్ష ఫలం ఏదైనా తోటలో ఉంది. అయితే ఆదామవ్వలు ఈ యొక్క వస్త్రాన్ని కప్పుకొని బయటికి వెళ్ళిపోయినారు. కనుక ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలం ఆయన ఏం చేశాడంటే పరమందు ఉంచాడు. పరమందు జీవవృక్ష ఫలాన్ని పరమందు ఉంచాడు మన కొరకు. ఇప్పుడు ఆ పరమందున్న జీవవృక్ష ఫలానికి నీవు నేను హక్కుదారులు కావాలంటే మనం ఏం చేయాలంటే ఏదైనా తోటలో ఉంచిపోయిన మాంసాన్ని, ఏదైనా తోటలో ఉంచిపోయిన రక్తాన్ని మనం ఏం చేయాలా? తీసుకోవాలి. ప్రభు అన్నాడు, ఇది నా శరీరం, ఇది నా శరీరం, అనేకుల కొరకై చిందించబడిన నూతన మత్తయి సువార్త 26:28. చదవండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకై చిందించబడుచున్న నూతన నిబంధన రక్తం. చూసారండి? కనుకనే ప్రియులరా, ఇప్పుడు ఈ నిబంధన ఏ నిబంధన అంట? నూతన నిబంధన రక్తం. కింద పుట్టినోటు రాశాడు, క్రొత్త నిబంధన అని రాశాడు. అంటే పాత నిబంధన ఒకటి ఉంది, అది మీ శరీరమందు మీ దేహములో చేయబడే సున్నతి. ఒక వ్యక్తికి సున్నతి చేసినప్పుడు వాడి రక్తం కారుతుంది. నీ రక్తం వలన అయినటువంటి నిబంధన, రక్తంలో జరిగిన నిబంధన, ఒక మనిషిని రక్తంలో జరిగిన నిబంధన, ఒక మనిషి దేహములో జరిగిన నిబంధన. అయితే ఇది నా దేహములో జరిగిన నిబంధన, నా ఆత్మలో జరిగిన నిబంధన. కనుకనే
ఆ యొక్క శరీరంలో జరిగే నిబంధన ఎందుకంటే భౌతిక సంబంధమైన మరణం రాకుండా ఉండడానికి ఆ నిబంధన. ఆ నిబంధన ఎందుకంటే వారు పాపం చేసినప్పుడు వారిని నశింప చేయకుండా, వారు పశ్చాత్తపడినప్పుడు వారి శరీరమందు ఉన్న నిబంధనను బట్టి వారిని క్షమించి సమకూర్చుకోవడానికి ఆ నిబంధన, వారిని నశింప చేయకుండా ఉండడానికి ఆ నిబంధన ఆయనకు అడ్డం వస్తుంది. అది శరీరమందు సున్నత నిబంధన. అయితే ఆకాశమందు ఉన్న ఆ నిబంధన లోకాన్ని సంహరించాలనుకున్నప్పుడు ఆయనకి మనసుకు పట్టి ఆపేసేటువంటి నిబంధన ఆకాశమందు ధనస్సు. ఆకాశమందున్న ఆ ధనస్సు ఏంటంటే మనుషుడు సావకుండా ఉండడానికి ఆయన ఉంచిన నిబంధన అది. అయితే ప్రియుల, అంతేగాని ఇప్పుడు ఈ యొక్క శరీరంలో చేసిన నిబంధన ఏంటంటే వారిని చంపకుండా ఉండడానికి ఆయన చేసిన నిబంధన. అయితే యేసు ప్రభు వారు తన రక్తమందు చేసిన నిబంధన ఏంటి అంటే మనము ఆత్మలో చావకుండా నిత్యము బతకడానికి తాను చేసినటువంటి నిబంధన ఇది. అందుకొరకే ప్రభు అంటాడు, లూకా సువార్త 13వ అధ్యాయంలో అంటాడు. ఏమంటాడంటే ఈ యొక్క 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. 13వ అధ్యాయం 8వ వచనం. అయితే వాడు అయ్యా ఎరువు వేయి మట్టుకు చూడండి, ఆ తోటమాలి ఈ చెట్టుకు ఇంకా ఎరువు వేస్తా, ఇంకా నీరు కడతా, ఈ సంవత్సరం ఉండని అంటే ఏంటది? దేన్ని బట్టి అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆ సూర్యుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు. ఇక్కడ మనం ఆగినాం. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు, ఒకే రంగు. ఈ మరకతం అనే దాన్ని గురించి మనం చూడగలిగితే నిర్గమకాండం 39, నిర్గమకాండము 39వ అధ్యాయము 10వ వచనం. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగించి మాణిక్య, గోమేదిక, మరకతము గల పంక్తి మొదటిది, పద్మరాగ, నీల, సూర్యకాంత మణులు గల పంక్తి రెండవది, గారుత్మకము, యష్మరాయి, ఇంద్రనీలము గల పంక్తి మూడవది, రక్తవర్ణపు రాయి, సులివాణి రాయి, సూర్యకాంతమును పంక్తి నాలుగవది. ఎక్కడదండి ఇది? అంటే యాజకుడు తన ఈ భాగంలో, ఈ యొక్క చెస్ట్ భాగంలో ఒక బంగారు రేకు తయారు చేసుకొని దానికి రంధ్రాలు పొడిచి వెనక కట్టుకొని ఈ బంగారు రేకు మీద 12 రత్నాలతో పొదగాల. 1 వరుస, 2 వరుస, 3 వరుస, 4 వరుస ఆ రత్నాలతో పొదగాల. ఆ రత్నాలతో పొదిగేటప్పుడు మొదటి వరుస ఏంటంట మాణిక్యము, గోమేదికము, మరకతం. రెండవది పద్మరాగము, నీలము, సూర్యకాంతం. తర్వాత గారుత్మకము, యష్మరాయి, ఇంద్రనీలం. తర్వాత రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతపు రాయి. ఎన్ని రాళ్ళమ్మా? 12 రాళ్ళు. ఇశ్రాయేళ్ల 12 గోత్రానికి 12 రాళ్ళు పొదిగించుకొని ఆ తర్వాత మొదటి వరుసలో 1, 2, 3వది ఏంటి మరకతం. ఇశ్రాయేలు రూబేను, లేవి, యూదా అనబడేటువంటి ఆ గోత్రానికి ఆ యొక్క వజ్రం మీద గోత్రాల పేర్లు రాయాల. ఆ యొక్క మరకతమైనటువంటి ఆ యూదా గోత్రము ఎన్నో వరుస? మొదటి వరుసలో 3వ రాయి. మొదటి వరుసలో 3వ రాయి. ఎందుకు ఆ సింహాసనం మీద మరకతం వలె ధనస్సు ఉందంటే, అంటే అర్థం ఏంటంటే మనకు క్రొత్త నిబంధనను బట్టి తన రక్తం కార్చి
తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు యోధా గోత్రం నుంచి వచ్చిన దావీదు గోత్రం నుండి, దావీదు వంశములో నుండి వచ్చిన, యోధా గోత్రం నుంచి వచ్చిన దావీదు కొదమ సింహం ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకొరకై యోధా గోత్రములో నుండి రక్షకుడు వచ్చి మన కొరకు మృతి పొంది పాతిపెట్టబడి తిరిగి లేచిన దాన్ని బట్టి నిబంధన మనకు ఏర్పరచబడింది. అందుకని ఆ ప్రభువును చూసి, ఆ ధనస్సును చూసి, ఏంటి ఆ ధనస్సు? యోధా గోత్రం, ప్రభుని యేసుక్రీస్తు వారు, ఆయన క్రొత్త నిబంధన. ఆ నిబంధన బట్టి మనల్ని మన్నిస్తున్నాడు, మనల్ని క్షమిస్తున్నాడు. మనం మరణానికి కారకమైనటువంటి పాపాలు ఎన్ని చేసినప్పటికీ ఆయన ఓరిమి తాలిమి ఇంకా మనల్ని బతికి ఉంచిందంటే అలా కారణం ఏంటంటే ఆ యొక్క సింహాసనం వెనక ఆవరించబడినటువంటి ఆ ధనస్సు అండి. అందుకనే ఆ ప్రియ ప్రభు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకని? అయా వాని క్షమించు, వాని క్షమించు, వాని క్షమించు. లేకపోతే మన అవిధేయతను బట్టి నేను ఎన్నిసార్లు చనిపోవాలా? ఎప్పుడో చనిపోవాలా? ఒక మనుషుని యొక్క శరీరంలో చేయబడిన సున్నతి వాడు తప్పు చేసినప్పుడు క్షమించడానికి మూలమైతే, ఆ సున్నతిని వాడు పొందకపోతే వాడు మరణం. ఒకవేళ ఇన్ కేసు ఎవడైనా ఒకరిని మర్డర్ చేసినాం, ఒక రక్తాన్ని చిందించినా కానీ, ఒకరిని క్షమించినా కానీ, నరహంతకునికి కూడా యేసుక్రీస్తు వాడి నరహంతని బట్టి వాడు చావాలా? ఆ నరహంతని కూడా యేసు రక్తం ఏం చేస్తుందంటే వాడిని క్షమించగలదు, విడిపించగలదు. వాడు ప్రభు వైపు తిరిగినప్పుడు, ప్రభు నేను నరహంతకుని ప్రభువా, పూర్వం నేను హానికరుణ్ణి, దూషకుణ్ణి, హింసకుణ్ణి, నేను స్తెఫను మరణానికి నేనే కారణం. అవునా? అట్లయితే నువ్వు రక్తం చిందించినప్పటికీ నా రక్తం నిన్నేం చేస్తుంది? విమోచిస్తుంది. అయితే ఆయన రక్తంలో అనాలోచనముగా, పరిశీలించుకోకుండా, అయోగ్యముగా పాలు పొందితే పరిస్థితి దయనీయంగా మారిపోద్ది. మనం అనేకసార్లు అనాలోచనగా రొట్టెల పాలు పొందుతున్నాం. అయితే ప్రియులరా, ఒక నరహంత చేసిన వాడైనా వాడు ప్రభు వైపు తిరిగితే ఆయన రక్తం క్షమిస్తుంది. కానీ నేను ఒక డ్రాప్ అది ఎట్లుంటుందో చూద్దామని ఒక డ్రాప్ తీసుకున్నానన్నట్లుగా ఆయన రక్తం విషయంలో నిర్లక్ష్య ధోరణి కలిగి పాపంలో జీవిస్తూ పాలు పొందితే మనం ఖచ్చితంగా దానికి శిక్ష తప్పదు. అందుకన్నాడు, వీళ్ళు చాలామంది రోగులు నిద్రిస్తున్నారు, మరణం కూడా అనుభవిస్తున్నారు. కనుక ప్రియులరా, మొదటి నిబంధన ఏమో భూమికిని దేవునికిని, రెండో నిబంధన ఏమో మనిషికిని దేవునికిని, మూడో నిబంధన నీతో నాతో దేవుడు చేశాడు. ఆ నిబంధనకు గుర్తుగానే ఆయన సింహాసనాన్ని అది ఆవరించుంది. కనుక ప్రియులరా, ఈ సంగతిని మనం గుర్తుంచుకోవాలి. కనుక ఆయన ఈ యొక్క మెల్కీషెదకులో ఇవ్వబడ్డ రొట్టెను, ఆ యొక్క ద్రాక్షరసాన్ని విషయములో తాను గుర్తెరక్క చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఆ రొట్టె, ఆ ద్రాక్షరసము మన చేతికి ఇవ్వబడింది. ఇశ్రాయేలుకి లేదంత భాగ్యం. ఇశ్రాయేలు ఏం చేశారు? ఆ ప్రత్యక్ష గుడారం మీద మేక చర్మము, సముద్ర వచ్చల తోలు చర్మము, ఆయా చర్మాలు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీద కప్పుకొని ప్రయాణం చేస్తూ వచ్చారు. అరణ్యంలో చర్మాన్ని ఆదాము ఎత్తినేసుకుని వెళ్ళినట్లుగా ప్రయాణం చేశారు. అయితే మాంసం, రక్తం మన చేతికి ఇవ్వబడింది. ఎంత గొప్ప భాగ్యం! ఇశ్రాయేలు కూడా ఇవ్వబడలేదు. కనుక మన వ్యక్తిగత జీవితంలో మన ఎంత గొప్ప ధన్యతలోకి ప్రభు అయిన దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు ఇంకా ఉండనిస్తున్నాడు, ఇంకా క్షమిస్తున్నాడు అనంటే ఆయన యొక్క ఆ ధనస్సు ఎక్కడుంది? ఆ ధనస్సు పరలోకమందు ఉంది. ఏ సంగతిని మనం అర్థం చేసుకొని ప్రభువా, నీ రక్తంలో, రొట్టెలో, ద్రాక్షరసంలో ఎంత అనాలోచనగా పాలు పొందుతున్నాం. మనకున్నటువంటి అలవాటు ఏంటంటే, బయట ఎంత కొట్లాడుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఎవరితో మాట్లాడకపోయినా, వీళ్ళతో మాట్లాడకపోయినా, ఎవరితో మాట్లాడకపోయినా, కక్షలు, ద్వేషము, పగ, మనస్పర్ధలు ఎన్ని ఉన్నా
పర్ఫెక్ట్గా ఆబ్సెంట్ కాకుండా పాలు పొందిన రొట్టెలోనే మనం ఇది పాలు పొందుతున్నాం. ఇది మాత్రం అమ్మ పాలు పొందకపోతే ఎట్లా? ఆదివారం ఎందుకని? దైవజనుడు భక్సింగ్ గారు ఇచ్చిన దర్శనం ఇది. అందుకని పాలు పొందుతున్నాం. ద్వేషం పోయిందా? భేదాలు పోయిందా? ఏమి పోలే. ప్రియులరా, ఎలాగ తప్పించబడగలం? కనుకనే దేవుని నామాన్ని, ఆయన నిబంధనను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు వైపు తిరగాల. అనుదినం మనం రూపాంతరం చెందాలి. అందుకొరకు దేవుని ఇంటికి వచ్చేది. అంతేగాని ఇక్కడ సభ్యత్వం పోతుందని కాదు. కనుక ఈ సంగతులన్నీ మనస్కరించి పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఏ విషయాల్లో మనతో మాట్లాడుతున్నాడో ఆయా విషయాలు సరిచూసుకొని పాలు పొందితే, ఆయనలో కొనసాగితే మనకు దీవెన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన, ప్రేమ కలిగిన, పరలోకమందున తండ్రి, జీవము కలిగిన మా దేవ, అద్వితీయ సత్యదేవ, మహిమ మహత్యం కలిగిన దేవ, ఆధిపత్యం అధికారం కలిగిన దేవ, మీ మంచితనాన్ని బట్టి, మీ కృపాకార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గత దినాల్లో యావత్తు భూమిని ప్రభా ముంచివేశారు. అయితే తండ్రి, నేటి దినాలలో ప్రభా ఒకానొక చోట, ఒకానొక ప్రాంతంలో, ఒకానొక స్థలంలో మాత్రమే వరదలను చూస్తున్నాం, శిక్షను చూస్తున్నాం. మా తండ్రి కృపను చూపిస్తున్నారు. ఓ దేవ, ఈ సంగతులన్నీ యోబు 37లో మేము చూసాం. అలాగనే తండ్రి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన నిబంధనలు వాటిని చూసాం. తండ్రి, ఆ మరకతముల ధనస్సును బట్టి, నేటికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి కొనియాడుతూ ఉంటున్నాం. నీ వాక్యం నాలో మాలో కార్యకారి అగున్నట్లుగా సహాయం చేయండి. ఎందు నిమిత్తం దేవుని మందిరానికి వస్తున్నాము, ఎందు నిమిత్తం వాక్యం వింటున్నాము అనే సంగతిని మేము అర్థం చేసుకొని జీవించడానికి సహాయం చేయండి. ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుని పోవడం లేదు. అన్నవసరంలో కలిగి జీవించడానికి సహాయం చేయండి. మీ దయగల ఆస్తులకు అప్పగించుకుంటూ మేలు కొరకై గుర్తు చేసుకున్నామని ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడు యేసు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని యొక్క ప్రేమ, ప్రభు రక్షకుడిని క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైనగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చేపలు చుట్టేసేది దయచేసి. రేపు దినమున ఉపవాస ప్రార్థన ఉండదు. బెర్షెబాలో వివాహం ఉంటుంది.